ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోడిపందాలు జరుగుతున్నాయి. గుండాటలకు యువకులు పోటెత్తుతున్నారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రవాసులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలకు తరలివచ్చారు. కాకినాడ రూరల్లో జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ ఏర్పాటు చేసినటువంటి కోడిపందాల వద్దకు పెద్ద ఎత్తున తెలంగాణకు చెందిన మహిళలు సైతం వచ్చారు. ఈ పందాలు చూడడం ఆనందంగా ఉందని, తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఉండవని, ఏపీలో జరుగుతున్న పందాలు సాంప్రదాయం సరదా కోసమేనంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కోడి పందాలు అంటే మనోడికి తెలియని సందర్భాన్ని చెప్పుకోవచ్చు. అలాంటి నేపథ్యంలో ఎంజాయ్మెంట్ కోసం నేను ఏర్పాటు చేశాను. ఎలాంటి పొరపాట్లు ఇందులో ఉండవని చెప్తున్నాను. అందరినీ కలిపిపోయే మనిషిని చెప్పడానికి ఈయన జడ్పీటీసీ వైసీపీ అయితే పక్కన మాజీ జడ్పీటీసీ గారు భర్త అక్కడే ఉన్నారు టీడీపీ నుంచి. కాబట్టి ఇక్కడ పార్టీలు ఉండవని చెప్పడానికి ఇదే సాక్ష్యం. ఏమన్నా ఎలా ఉంది, జనాలు ఎలా అవుతున్నారు? ఇక్కడ పార్టీ అతిరేకంగా అన్ని పార్టీలు, ఆంధ్ర ప్రజలు, రైతులు అందరూ కూడా సంక్రాంతి సంబరాలు మేము జరుపుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మా సంవత్సరంలో ఈ 3 రోజులు సంక్రాంతి, భోగి, కనుమ, ఈ 3 రోజులు తెలుగు మన తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రత్యక్ష స్థానం ఇది. అంటే ఈ పండుగ రోజుల్లో కోడి పందాలు అనేది చాలా మా ప్రీతిగా, చాలా ముఖ్యంగా మా ఇక్కడ రైతులు అంత సాంప్రదాయంగా రైతులు ఇక్కడ పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పందాలు చూడడానికి అంటే సాధారణంగా రాజకీయాలకు కొత్త గిట్టు, కోడి పందాలకి కొత్త, గ్రామంలో సేవ చేసే మనిషిగా పేరుంది. అలాంటిది ఈ ఫీల్డ్లోకి మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏంటంటే అందరూ ఆనందాన్ని ఇక్కడ ఏమన్నా ఇక్కడ గొడవలు కడియం పడకుండా అందరినీ హ్యాపీగా ఉన్నాకి గొడవలు అవ్వవు కాబట్టి మనం చూస్తున్న మంది మహిళలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే సేఫ్టీ ఉందని ఉద్దేశంతో వచ్చారు. వీళ్ళందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం మంచిగా ఏర్పాటు చేసామని, కోళ్ళు కత్తిలు లేకుండా సాంప్రదాయంలో మేము ఇక్కడ కోడి పందాలు నిర్వహించడం జరుగుతుంది సార్. ఎలా ఉన్నాయి కోడి పందాలు ఇక్కడ? ఏంటి అంటే కిట్టు గారి ఆధ్వర్యంలో కానీ, లక్ష్మణ గారి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఏ గొడవ గోళ లేకుండా సాంప్రదాయంగా చాలా బాగా జరుగుతున్నాయండి. పలస మా కాకినాడ రూరల్ అయితే మా బందరకం అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా మా బందరకం ఈ కోడి పందాలని సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా మేమందరం కూడా ఏ గొడవలో గోళ లేకుండా మేమందరం కలిసే మేము వ్యవహారం చేసుకుంటున్నాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. తెలంగాణలో ఈ వాతావరణం కనపడదు. అట్మాస్ఫియర్ బాగా అరేంజ్ చేశారు. యాక్చువల్గా పండగకి ఇలాంటి సీజన్ ఉండాలి. మన సాంప్రదాయంగా జరిగే ఎన్నో రోజుల నుంచి లేదా ఎన్నో సంవత్సరాల నుంచి జరిగేది కంటిన్యూ చేయాలి. ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, దాని ముందు తట్టుకుంటే వెళ్తామే. కానీ మేము హైదరాబాదు, మాది తెలంగాణ సైడ్ నుంచి వస్తున్నాం. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి బాగా సంతోషంగా, చాలా బాగుంది. అంటే చాలా బర్రెలు పెట్టారు, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ఇది పరిస్థితి. ఎవరు రోడ్లో చూసినా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అంతా గోదావరి జిల్లాలకు వచ్చేసిందని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం గోదావరి జిల్లాలో మాత్రమే సంక్రాంతికి ఇలాంటి వాతావరణం మనం చూడగలుగుతాం. కాబట్టి మేము ఏదో తెలంగాణ నుంచి 3 రోజులు ఎంజాయ్ చేయడానికి వచ్చామని చెప్తున్నారు. కెమెరామెన్ దర్బాబ్తో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.